కాబట్టి ఒక మార్కెట్ ఒక 10 సంవత్సరాలు లేదు పోయిన మనది మనసు మన జాబులో కట్టించుకోవడం మన హక్కు. కాబట్టి ఇది పోగొట్టుకోవడం లేదు, మన అందరి యొక్క సంకల్పం అవసరం. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పునాదులు వేసినప్పటికీ ఇక్కడ మార్చుకోవచ్చు. మహిళా కాలేజ్ ఉండేటప్పటికీ మనకి డిగ్రీ కాలేజ్లో పునాదులు వేసిన తర్వాత ఏమైంది, శిలాఫలకం పెట్టిన తర్వాత మళ్ళీ మార్చేసింది ఉమెన్స్ కాలేజ్ 2014లో ఉమెన్స్ కాలేజ్ 2014 బాగా ప్రచారం చేసే పడ్డారు. కాబట్టి ఎడ్యుకేటెడ్ ఆఫీసు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఎడ్యుకేటెడ్ ఆఫీసు పోగొట్టుకున్నటువంటి ఉన్నటువంటి ఆ డబ్బులు ఉండాలి కదా. ఎడ్యుకేటెడ్ ఆఫీస్ ఏం చేస్తున్నారు ఆఫీసుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎడ్యుకేటెడ్ ఆఫీస్లోనే అన్నీ ఉండేదని చూసుకోవాలి. ఒక వ్యక్తి ఆఫీస్ పని వచ్చిందనుకో, వేరే ఊరు వచ్చాడు, 4 మండలాలు వస్తాయి. అది 4 మండలాలు పరిస్థితికి వచ్చిందంటే అతను ఒక ఆఫీస్లో పని తీసుకొని వెళ్ళిపోతుంది కదా, ప్రజా సౌకర్యార్థం ఉంటుంది కదా. కాబట్టి ఒక విషయం మనం ఎడ్యుకేటెడ్ ఆఫీస్ ఫిబ్రవరిలోనేమో జోపేట రెవెన్యూ డివిజన్ వస్తుంది, జూలైలోనేమో అందరూ జోపేట ఇది హెడ్ క్వార్టర్ జోపేట. దీనికి కనీసం ఏదైనా ఉండాలి కదా. దానికి చెప్పారు కాబట్టి మళ్ళీ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అయితే ఇప్పుడు ఏమైందంటే మ్యాప్లో మొత్తం ఏమైందంటే డివిజన్ హెడ్ క్వార్టర్ సెట్ చేసి మ్యాప్లో మన హోదా ఎట్లా కన్వర్ట్ అయిపోతుంది, మన పేరు ఎట్లా కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఏ శిలాఫలకం ఇప్పుడు మన ఈ ఆర్టీఓ దానికి ట్రైన్ కడతారు డివిజన్ హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్ ఈ అందరూ పేరు ఇప్పుడు జూపేట డివిజన్ ఉంటాయి. ఇట్లా జూపేట డివిజన్ పేరు మీద ఉంటాయి. ఇది ఇప్పుడు అందరూ వస్తుంది కదా, అందరూ డివిజన్ అయిపోతుంది కదా. అందరూ జూపేట కాకుండా అందరూ పేరు మీద శిలాఫలకం ఈ ఆఫీస్ అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఈ హోదా ఇక్కడికి వెళ్ళిపోయినా ఫిబ్రవరి 2010 వరకు పేరోల్ ఆపరేషన్ నేను ఆపరేషన్ ఏంటంటారు. దానికి జూలై 2020లో అంతే ఇప్పుడు 2026 2020 నుంచి ఇప్పటి వరకు అంటే కొనసాగుతుంది. ఆఫీస్ ఎక్కడ కొనసాగుతుంది, అందులో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్. కానీ ఇప్పుడు మనది ఏంటంటే ఇది కేంద్ర బిందువు కాబట్టి అది ఎలా వెళ్తుందంటే
దీన్ని ఏం చేసి చెప్పి ఇప్పుడు కాన్స్టిట్యున్సీ బైపర్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి కదండి. గ్రామం మండలం జోబెట్ కావాలని కొట్లాడితే ఎట్లుంటుంది? అందులో కాన్స్టిట్యున్సీ జోబెట్ కావాలని కొట్లాడితే ఎట్లుంటుంది? కాన్స్టిట్యున్సీ అలా పోతుందంట. మనకు అందరూ కాకుండా మా జోబెట్ పెద్దది మాది కావాలని కొట్లాడితే ఎట్లుంటుంది? అది బాగుంటుంది. ఇది అన్ని ఆందోళనకు వచ్చేసాయి. అది అక్కడికి వెళ్ళేసరికి ఓన్లీ అందులోనే ఉండాలి. ట్రాన్స్ఫర్ అయ్యే కదా మీరు అట్లే ఉంటుంది. మారిందాడ ఏమైంది శిలాపలకంలో మారింది. రెంటెడ్ హౌస్లో నడుస్తుంది కదా, గవర్నమెంట్ బ్రాండెడ్ జియో ఇష్యూంది. ఏవి కూడా ప్రైవేట్ ప్రాపర్టీలలో ఏ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ అన్నట్టు గవర్నమెంట్ ఆఫీసులలోనే అకామిడేట్ చేస్తుందంటే మనకు మనం మున్సిపల్ ఆఫీస్ వార్డ్ ఆఫీస్ దానివల్ల అది కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చింది. మనం కన్సెంట్ ఇవ్వలేదు. సపోజ్ అంటే కూడా ఇప్పుడు హలో మొత్తం శిలాపలకం మిస్టేక్ కొట్టింది. ఒకటి మిస్టేక్ 2012లో శ్రీశక్తి భవనం జీవిపేట ఉంటుంది. పంచాయతీ 1977 నుంచి పంచాయతీ భవనం జీవిపేటే ఉంటుంది. సో ఇప్పుడు భవనం కూడా 2012 కూడా జీవిపేటనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే హెడ్ క్వార్టర్ పెద్దోళ్ళలో ఇప్పుడు మన బ్లాక్అప్ అది ఇక్కడ ఉంటుంది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం మెదక్ జిల్లా, శ్రీశక్తి భవనము, గ్రామం జోపేటనే ఉంది. వరకు సర్పంచ్ అందరూ ద్వారా ఉంటే 13 మున్సిపల్ అప్పటి నుంచి అర్థమవుతుంది. అప్పుడు రాస్తుంది ఎటు జోగుపేట అని రాస్తుంది. స్థానిక జోగుపేట లైసెన్స్ మీద కూడా 5022 వచ్చింది. అందరూ రాసినప్పుడు అందరూ రాసి జోగుపేట జోగుపేట రాస్తారు. 270 రాస్తారు. ఇప్పుడు 70 వస్తుండే మా ఇన్వాయిస్ లో. పెట్రోల్ పంప్ ఇన్వాయిస్ అయితే 73 వస్తుంది. ఎందుకు వస్తుంది? హలో మాకు యాప్ లో 52270 కొడితేనే 5022 వస్తున్నాయి. యాప్ 73 కొడితేనే యాప్ యాక్టివేట్ అవుతుంది. 70 అవును. మనకు చిట్కు 70 ఉన్నాయి. అందరూ జైపేటలో లైబ్రరీ ప్రారంభం కోసం అని చెప్పేసి చేసారు. ఇదేమో 2 పేర్లతో ఉంటుంది. మన జైపేట లైబ్రరీ అప్పుడు జైపేట లైబ్రరీ ఉండాలి కదా, దాని పేరుతో సంబంధం లేదు. 2 పేర్లతో అది 2 పేర్లతోనే వస్తుంది. అదే అందరూ జైపేట పేరుని వచ్చిందన్న. ఇక్కడ సబ్ స్టేషన్ ఇది వివిధను అది కూడా ఇది నిన్నప్పుడే చేసిన, అప్పుడే అబ్జెక్షన్ చేసిన. అది శిలాపలకం ఓపెన్ చేసినాక చూస్తుంది మిస్టేక్. అటెండ్ చేసినా ఉంటే సారీ సార్ సారీ సార్ సారీ సార్ అంటే
ఇది మ్యాపింగ్ వల్లనే ఉంది. మ్యాపింగ్ లో డివిజన్ అందులోనే ఉంది కదా. అఫీషియల్ సెల్ చేస్తారంటే మ్యాప్ ఉంటుంది మన దగ్గర. అందరూ సర్పంచ్ గారు నేను కాదు ఆ రోజే మిస్టేక్ నేను పెద్ద సీరియస్ అయింది నేను సారీ సార్ అంది అన్ననే ఉండే కదా అడుగు ఉన్నప్పుడు అన్న తిన్నప్పుడే ఇది. సరే ఎప్పుడు మనం ఏమే కరెక్ట్ మనకు ఏదో రోగం వస్తుంది దాకా పోదాం డాక్టర్ సంప్రదిస్తాం ఏం చేయాలో చేస్తుంది అయితే ఇప్పుడు ఉన్న మొబైల్ షాప్ ఉన్నాయి కదా, ఈ లాట్ మొబైల్ కూడా రావడానికి ఏంటంటే అందులో చూపెట్టి చూపెట్టి పేరు దేనికుంటుంది ఇక వస్తుంది ఇక. అంటే ఫ్యూచర్ గా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అక్కడ 2 కట్టారు కదా, ఒక 2 వాటిలోనే దొరుకుతాయి పబ్లిక్. సమానమైన మాకు మున్సిపాలిటీ ఇవ్వదంటే వనాల్సింది కదా మనకు. ఇదే విషయము సార్ తోటి కూడా మేము క్లుప్తంగా చర్చించాము. సార్ కూడా సార్ ఏమంటారు నేను ఇంకా స్కూల్ చేసాను, ఇంకా ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ప్లేస్ ఉందో ఆడ పెట్టాల్సి వస్తుంది తప్ప ప్రతి ఒక్కరిని కాదు జూపేటని అభివృద్ధి గుణనే అది జూపేట డెవలప్ కాంటే ఇవన్నీ నేను చేస్తున్నా. జూపేట డెవలప్ కాంటే కొత్త రోడ్ ఇస్తున్నా. జూపేట డెవలప్ కాంటే ఇన్ని స్కూల్స్ తెస్తున్నా. ప్లేస్ ఇక్కడ శివారు లేదు కాబట్టి అక్కడ ఉన్న శివార్ను వాడుకుంటున్నాం తప్ప అని సార్ దగ్గర పోయి మనం చర్చించండి. మేము చర్చించుకొని మీరు కూడా చెప్తే బాగుంటుంది సార్. ఒక్క నిమిషం ఏది చేయాలన్నా పట్టణంలో ఏది చేయాలో ఖచ్చితంగా ప్రథమ పౌరులు అయినటువంటి మీ యొక్క అనుమతి కంపల్సరీ కాదు. మేము మీకంటే ఎక్కువ అభిమానం ఉంది లేదని నా ఎట్లాంటి గత పదాన్ని వెళ్తేనే ఇంకో కంట్రోల్ వాళ్ళు రోజు 2 ఎకరాల మండల ఆఫీస్ ఉంది. అందులో మనకి కానీ వర్మా నగర్ దొరకడం నువ్వేమంటావు అంటే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ అయితే కలెక్టర్ ఆఫీసులో అనేక రకాల ఆఫీసులు ఉంటాయి. ఉన్నంత మాత్రం కలెక్టర్ వాల్యూ తక్కువ. కలెక్టర్ ఆఫీస్ దాని వాల్యూ ఎవరి వాల్యూ వాళ్ళకి ఉంటుంది సార్. లేదంటే బ్లాక్ ఆఫీస్ 12 ఎకరాల మార్కెట్ ప్లేస్ తీసి పెడితే ఇంకా 4 ఎకరాల ప్లేస్ ఉందా? మార్కెట్ ఆఫీస్ ఒక్క గజం కూడా సచ్చిన ఏర్పాటు దానికి సంబంధించి